రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. పుష్కర్ ఘాట్ వద్ద 94,44,00,000 వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద చేపట్టే ఈ ప్రాజెక్టుతో 127 ఏళ్ల చరిత్ర ఉన్న హేవ్లాక్ వంతెన రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలో 116 ఎకరాల్లో బ్రిడ్జి లంకను వినోద కేంద్రంగా మార్చనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు తర్వాత ఏడాదికి సగటున 18 లక్షల నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. Our Union Tourism and Culture Minister, who has been showering abundant